Okay, hi. First of, let us all thank God for keeping us safe and alive. It's all because of the grace of God that we are alive today. And I strongly believe God has kept us protected and healthy. దేవుని బ్లెస్సింగ్స్ వల్లే మనం ఈరోజు బతుకున్నామని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ చిన్న వీడియో చేయడానికి కారణం ఏంటంటే అభిషేక్ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. సో కరోనా కోసం చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది అందరికీ చెప్దామని. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగినట్టు అసలు కరోనా వైరస్ ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగా చాలామందికి ఇది పెద్ద మిస్టరీగా అయిపోయింది. సో కరోనా వైరస్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఐ థింక్ ఇట్ డేట్స్ బ్యాక్ టు 1960s. అప్పుడు ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై అయింది. బట్ ఈ కరోనా వైరస్లో చాలా టైప్స్ ఉన్నాయి. వీటిలన్నిటిని కలిపి కరోనా విరిడి అండ్ ఫ్యామిలీ అంటారన్నమాట. సో ఎప్పుడు వైరస్ 2 టైప్స్ ఉంటాయి, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ వైరసెస్. సో కరోనా వైరస్ వచ్చి ఆర్ఎన్ఏ వైరస్ ఫ్యామిలీ సంబంధించింది అనమాట. Why is there a second word? Can you please explain? ఓకే, సో ఈ కరోనా వైరస్ ఇంతకుముందు యానిమల్స్ వ్యక్తివ్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసేది. అండ్ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే దీని స్ట్రక్చర్ చేంజ్ అయిందో అప్పటి నుంచి హ్యూమన్స్లో కూడా కొంతవరకు ఇన్ఫెక్షన్ కాజ్ చేసేది. ఓన్లీ ఫ్లూ లాగా కోల్డ్ వచ్చి ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్సే. బట్ ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడే ఇది కోవిడ్ కింద మారిందన్నమాట. అందుకనే నోవెల్ కరోనా వైరస్ అంటారు. సో సెకండ్ వేవ్ ఎందుకు ఎంత తీవ్రతగా ఉందంటే, యూజువల్గా ఈ ఆర్ఎన్ఏ వైరసెస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతూ ఉంటాయో ఈ స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుందో దాన్ని మ్యూటేషన్స్ అంటూ ఉంటారు అన్నమాట. సో మ్యూటేట్ అయ్యి అది కొత్త వేరియంట్ కింద మారుతుంది. ఎప్పుడైతే కొత్త వేరియంట్ కింద మారుతుందో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఇంకా సివియర్గా కాజ్ చేస్తూ ఉంటుంది, కొత్త సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సెకండ్ వేవ్ ముఖ్య కారణం ఏంటంటే మ్యూటేషన్స్ అన్నమాట. What are the new symptoms? మనకి ఇంతకుముందు ఫస్ట్ వేవ్లో వచ్చిన సిమ్టమ్స్ అన్నీ మనకు అందరికీ నోటెడే. కోల్డ్, తర్వాత హెడ్ ఏక్, బాడీ పెయిన్స్, టేస్ట్ తెలియకపోవటం, ఈ స్మెల్ పోవటం, తర్వాత కొద్దిగా సివియర్ స్టేజ్లో బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి అందకపోవటం, ఆవేశం ఇవన్నీ. బట్ ఇప్పుడు కొత్తగా సెకండ్ వేవ్లో కొత్త వేరియంట్ వచ్చిన తర్వాత కొత్తగా డిఫరెంట్ సిమ్టమ్స్ని కాజ్ చేస్తుంది. ఏంటంటే వాంతులు ఎక్కువ అవటం, తర్వాత డయేరియా, మోషన్స్ అవటం, తర్వాత కంజక్టివైటిస్ అంటే సోర్ ఐస్, కళ్ళు ఎర్రగా అవటం, కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఇవన్నీ కొత్తగా వచ్చిన సిమ్టమ్స్ అన్నమాట. Should we be scared? అవి అడుగుతున్నాడు, ఇవన్నీ ఉన్న తర్వాత మనం భయపడాలా అంటే, ఇప్పుడు ఒక డయేరియా ఈరోజు ఒక మోషన్ వచ్చినంత మాత్రాన లేకపోతే ఒకసారి వామిటింగ్ అయినంత మాత్రాన మనం ఎంత భయపడాలి ఏంటన్నది ముందర వీడియోలో మనం తెలుసుకుందాం. What tests need to be done? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే భయపడద్దు. ఎందుకంటే భయమే సగం మిమ్మల్ని మీ మైండ్ సగం అటాక్ చేసి చాలామంది ఇప్పుడు చూసుకుంటే భయంతోనే చాలామంది చనిపోతున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళకముందే రీచ్ అవ్వకముందే ఆ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైపోయి ఆ సాచురేషన్స్ పడిపోయి ఈ భయంతోనే సగం చనిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటే మీరు బాగానే ఉంటారు. అవి అడిగిన క్వశ్చన్ ఏంటంటే What tests need to be done? ఏ టెస్టులు చేయించుకోవాలి. సో చాలామందికి కొద్దిగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొద్దిగా హెడ్ ఏక్ వచ్చిందని, లేకపోతే సడన్గా ఒకసారి దగ్గు వచ్చిందని సడన్గా వెళ్ళి సిటీ స్కాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ అంత ఒక టెస్ట్కి ఒక టైం లైన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమన్నా సిమ్టమ్స్, ఫస్ట్ సపోజ్ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చిన తర్వాత అసలు ఏ జ్వరమో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి మనం. కొన్నిసార్లు వైరల్ ఫీవర్ వస్తుంది మీకు, జలుబు వచ్చిన తర్వాత, దాని తర్వాత హెడ్ ఏక్ వచ్చి తర్వాత కూడా జ్వరం రావచ్చు. అలాగా కొన్నిసార్లు జలుబు వచ్చిన తర్వాత కూడా ఫాలోఅప్ సీక్వెన్స్ ఏంటంటే దగ్గు వస్తుంది, అది ఆటోమేటిక్గా. బట్ ఎప్పుడైతే మీకు జ్వరం వచ్చి వెళ్తూ కంటిన్యూస్గా కాఫ్, తర్వాత టేస్ట్ పోయి దాంతోపాటు స్మెల్ కూడా తెలియట్లేదు, ఇవి టిపికల్ కోవిడ్ సిమ్టమ్స్ అన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు కాఫ్ అంత సివియర్గా లేదు, మీకు శ్వాస బాగానే అందుతుంది, ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. కొన్ని సిబిపి ఉంది, సిబిపి తర్వాత సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్, తర్వాత సెరం ఫెరిటిన్ లెవెల్స్, తర్వాత లాక్టేట్ డిహైడ్రోజనస్ అని ఎల్డిహెచ్, డి డైమర్ టెస్ట్ అన్నమాట. సిటీ స్కాన్ వీటికంటే ముందు ఈ టెస్ట్లు చేయించుకోండి. ఈ లెవెల్స్ ఎంత ఉన్నాయో మనకి చూస్తే దాంట్లో బట్టి ఇన్ఫెక్షన్ ఎంత సివియర్గా ఉందో కూడా తెలిసిపోతుంది. సిటీ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలంటే మీకు సివియర్గా కాఫ్ రావడం, తర్వాత ఫీవరు ఇంకా తగ్గట్లేదు, మీరు మెడిసిన్స్ వాడుతున్నా కానీ తగ్గట్లేదు, మీ శ్వాస కొద్దిగా సాచురేషన్ లెవెల్ పడిపోతున్నాయి, అప్పుడు సిటీ స్కాన్కి వెళ్ళాలి. సిటీ స్కాన్ ఎందుకు మేము చాలా డాక్టర్స్ ఈజీగానే ప్రిస్క్రైబ్ చేస్తారు, బట్ నేను ఎందుకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానంటే సిటీ స్కాన్ అన్నది అంత రేడియేషన్స్ ఎక్కువ అన్నమాట. సో మీరు ఏదో చిన్న సిమ్టమ్ వచ్చిందని, చిన్న దగ్గు వచ్చిందని వీళ్ళు వెంటనే పరిగెత్తుకుని సిటీ స్కాన్ చేయించుకుంటే అంత మంచిది కాదు. ఈరోజు వచ్చిందంటే ఈరోజు దగ్గు ఎక్కువ వచ్చి జ్వరం వచ్చి రేపు వెళ్ళి సిటీ స్కాన్ చేసి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సో ఎప్పుడు అవసరమో అప్పుడే చేయించుకోవాలి. సో దానికి కూడా కొంత టైం లైన్ ఉంది. అప్పుడు మీరు వెళ్ళి చేయించుకుంటే మీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఎంత ఉన్నదని దాంట్లో క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. సిటీ స్కాన్ చాలా రేడియేషన్స్ ఎక్కువ, సో ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. వేరే టెస్టుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చాలామంది చేయించుకుంటున్నారు కానీ ప్రాపర్ రిజల్ట్ తెలియట్లేదు. కొంతమంది నెగిటివ్ అనుకుని చాలా నాకు కరోనా లేదు అని ఫ్రీ అయిపోయి ఫ్రీగా తిరిగేస్తున్నారు. వాళ్ళు సడన్గా అటాక్ అయ్యి సడన్గా సివియర్ అయిపోతుంది. బట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కొంతమంది ఫాల్స్ పాజిటివ్ చూపిస్తుంది, అంటే మీకు ఇన్ఫెక్షన్ లేదు కానీ పాజిటివ్ చూపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ నెగిటివ్ చూపిస్తుంది, అంటే ఫాల్స్ నెగిటివ్ అన్నమాట. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ మీద మనం డిపెండ్ అవ్వడానికి అంత గ్యారంటీ లేదు, ఎందుకంటే కొత్త వేరియంట్ కదా, వైరస్ ఎప్పుడైతే స్ట్రక్చర్ చేంజ్ అయిందో ఈ కిట్స్ డిటెక్ట్ చేయలేకపోతుంది వైరస్ అన్నమాట. సో అందుకని ఈ వేరే టెస్ట్ల మీద కూడా మనం డిపెండ్ అయ్యి ఉండాలి. మెడికల్ హెల్ప్ మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు మన స్టేజ్ సివియర్గా ఉన్నదో ఏ సైన్స్ మనకి తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది యూత్ లైక్ చిన్న వాటికి కూడా హాస్పిటల్ పరిగెట్టేస్తున్నారు. హాస్పిటల్ వెళ్ళటం నేను తప్పు అనట్లేదు కానీ బట్ ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే 90% ఆఫ్ ద కోవిడ్ ఇన్ఫెక్షన్ 90% ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు. ఆ 10% హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలంటే మీ సాచురేషన్స్ పడిపోతున్నప్పుడు, ఇంకా దగ్గు కంట్రోల్ అవ్వట్లేదు. చాలామంది ఇప్పుడు ఒబీస్ పీపుల్ ఉంటారు, అంటే ఓవర్ వెయిట్, తర్వాత డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి హాస్పిటల్ అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చాలా మట్టుకి కంట్రోల్ అవ్వదు. వీళ్ళకి కూడా సాచురేషన్స్ లెవెల్ పడుతుంటేనే వెళ్ళవలసి వస్తుంది. అలాగని ఇప్పుడు ఏదైనా చిన్నది వచ్చిందని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయామంటే ఇప్పుడు చాలామంది హాస్పిటల్ బెడ్ లేక చాలా కష్టపడుతున్నారు. అది ఎవరికి ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలాంటి కోమార్బిడిటీస్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మీరు ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే అయిపోయే పరిస్థితిని హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయారు అనుకోండి, బాగానే ఉండి, అంటే అంత సివియర్ ఇన్ఫెక్షన్ లేకుండా వీళ్ళకి బెడ్స్ ఉండవు. సో అందుకని ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుని ఈ బెడ్స్ ఎవరైతే సివియర్గా ఉన్నారో వాళ్ళకి వదిలిపెడతాం మంచిది. అండ్ ఎప్పుడు అవి అడిగినట్టు ఎప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరింట్లో ఒకవేళ మీకు పాసిబుల్ అయితే మీకు దొరికితే దీన్ని పల్స్ ఆక్సిమీటర్ అంటారు. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆక్సిజన్ లెవెల్స్ని, మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. ఇలాంటివరకు మీరు కొనుక్కొని చూడండి. సో ఇది ఫింగర్కి పెట్టండి. ఫింగర్ పెట్టిన తర్వాత 1 minute వెయిట్ చేయాలి. 1 minute వెయిట్ చేసిన తర్వాత ప్రాపర్ రీడింగ్ వస్తుంది అన్నమాట. కొన్నిసార్లు మీరు పెట్టిన వెంటనే సరిగ్గా చూపించదు. అలాగని మీరు కంగారు పడిపోయి 90 పడిపోయింది, 89 పడిపోయింది అని చూడండి. 98 చూపిస్తుంది ఇక్కడ, 98 అండ్
ఇది పల్స్ రేట్ మాట, హార్ట్ బీట్ అది 88, 84 ఫ్లక్చువేట్ అవుతుంది, అది 98 ఉంది. సో ఇది 1 మినిట్ ఆగిన తర్వాత చూడాలి, 1 మినిట్ కంప్లీట్గా అది లైన్ వచ్చిన తర్వాత చూడాలి. సో కొన్నిసార్లు మీరు ఈ ఈ ఈ ఆక్సిజన్ లెవెల్స్, సాచురేషన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, పైకి వెళ్ళి కిందకి వస్తూ ఉంటాయి. కంటిన్యూస్గా మాస్క్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు కూడా మీరు కంటిన్యూస్గా మాస్క్ పెట్టుకుని ఒకసారి ఆక్సిజన్ ఇది పల్స్ ఆక్సిమీటర్ ఆన్ చేసి చూసారనుకోండి, సమ్టైమ్స్ 90, 94, 92 లేకపోతే 89 పడిపోతాం, ఇలా అవుతూ ఉంటుంది. కానీ వెంటనే కంగారు పడద్దు, ఎందుకంటే మీరు కంటిన్యూస్గా మాస్క్ పెట్టుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది, సో తగ్గుతూ ఉంటుంది. సో బట్ మాస్క్ తీసేసి కాసేపు 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టి చూస్తే మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ పెరగవచ్చు. ఒకవేళ పెరగకుండా అలాగే ఉన్నాయనుకోండి, ఇంకోటి చేయొచ్చు, 5 మినిట్స్ వాక్ టెస్ట్ చేయొచ్చు. అంటే 5 మినిట్స్ మీరు అటు ఇటు నడవండి, 5 మినిట్స్ అటు ఇటు నడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసి అయినా కూడా మీ ఆక్సిజన్ సాచురేషన్ 94 తక్కువ ఉంటే కనుక, 94 తక్కువ ఉంటే అప్పుడు మీరు వెంటనే డాక్టర్కి కానీ హాస్పిటల్కి కానీ ఒకసారి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. సో ఇది క్రిటికల్, అంటే క్రిటికల్ కాదు, బట్ మీ ఆక్సిజన్ సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు, అప్పుడు మీకు ఆక్సిజన్ పెట్టవలసి వస్తుంది అన్నమాట. సో చెప్పాను కదా, ఎప్పుడైతే మీకు ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, కాఫ్ తగ్గట్లేదు, తర్వాత ఆక్సిజన్ సాచురేషన్స్ పడుతున్నాయి, ఇవి కొద్దిగా సివియర్ సిమ్టమ్స్. సో అప్పుడు మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. లేకపోతే మీరు ఒకవేళ హాస్పిటల్ బెడ్స్ ఎక్కడ వీకెండ్కి వెళ్ళి అప్పుడు సిటీ స్కాన్ చేయించుకోండి. సిటీ స్కాన్లో సివియారిటీ ఎంత ఉందో తెలుస్తుంది. ఒకవేళ సివియర్గా ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఇంకా ఒకవేళ మీకు ఆక్సిజన్ సిలిండర్ ఏమన్నా దొరుకుతుంది అయితే ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో కూడా మీరు ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూజువల్గా ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చేది, హాస్పిటల్ ఇచ్చేది, ఇక్కడ ఇచ్చేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొన్ని అడిషనల్గా అక్కడ కంప్లీట్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. బట్ ఈ ఎవరైతే హైపర్ టెన్షన్ ఉన్నారో, వీళ్ళు డయాబెటీస్ ఉన్నారో, తర్వాత కోమార్బిడిటీస్ అంటే హార్ట్ డిసీజ్, వీళ్ళకి వాళ్ళ సివియారిటీ బట్టి హాస్పిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. How to treat COVID-19 at home? సో ఇప్పటివరకు మనం సిమ్టమ్స్ ఇవన్నీ చూసాం కదా, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ అలా తీసుకోవాలి. సో మీకు సపోజ్ మీకు ఈరోజు సడన్గా ఫీవర్ వచ్చింది, అది కొన్నిసార్లు ఏందో చెప్పాను కదా, కోల్డ్ వచ్చిన తర్వాత ఫీవర్ రావచ్చు, లేకపోతే మీరు కొన్నిసార్లు బాగా టైర్డ్ అయిపోయినప్పుడు బాడీ పెయిన్స్ వచ్చి ఫీవర్ రావచ్చు, చాలా విధాలుగా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ వచ్చిన తర్వాత డోలో పారాసిటమాల్తో ఫస్ట్ ట్రీట్ చేయండి. ఒకవేళ దగ్గుంటే కాఫ్ సిరప్ తీసుకోండి, జలుబు ఉంటే సిట్రజిన్ వేసుకోండి. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటన్నమాట. సో ఫస్ట్ ఇది చేయండి, ఫీవర్ తగ్గట్లేదు అయినా, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఫీవర్ తగ్గట్లేదు, కాఫ్ ఇంకా అలాగే ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది ఈ LDH, సిరం ఫెరిటిన్, డి డైమర్ టెస్ట్లు, వీటిని చేయించుకున్న తర్వాత మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు ఆ లెవెల్స్కి ఎక్కువ ఉంటే కనుక దెన్ నెక్స్ట్ సిటీ స్కాన్కి వెళ్ళొచ్చు. సిటీ స్కాన్లో మీకు ఇన్ఫెక్షన్ ఎంత ఉందో అన్నీ తెలుస్తుంది అన్నమాట. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మీరు ఇంటి దగ్గర ఉండి చేసేవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకే నాకు తెలిసి చాలామందికి అందరికీ సర్క్యులేట్ అయిపోయింది ఈ COVID-19 ట్రీట్మెంట్ ఏం చేయాలి ఏంటన్నది. ఎందుకంటే కొన్ని రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతున్నారు కదా, డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్, ఇవన్నీ రెగ్యులర్గానే వాడేస్తున్నారు. తర్వాత ఒకవేళ మీకు తెలియకపోతే కనుక చాలామందికి ఈ లిస్ట్ ఉంది, తెలియకపోతే వెంటనే ఎవరైనా తెలిసిన డాక్టర్ని సంప్రదించండి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి అడగండి. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ మీకు అసలు కోవిడ్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఇందాక అన్నాను కదా, ఫీవర్ చాలా విధాలుగా రావచ్చు. సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎవరితోనో తిరిగినప్పుడు వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ అయ్యేననుకోండి, అప్పుడు మీకు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫీవర్ వచ్చి ఏదన్నా
సిమ్టమ్స్ బయటకు వస్తున్నాయి అనుకోండి, దెన్ సస్పెక్ట్ చేయొచ్చు మీరు కోవిడ్ పాజిటివ్ అయి ఉండొచ్చు. సో మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం చాలా మంచిది. ఒకవేళ ఫీవర్, దగ్గు ఇవన్నీ స్టార్ట్ అయినాయి, స్మెల్ పోయింది. ఈ కోవిడ్లో అడ్వాంటేజ్ ఏంటంటే స్మెల్లో లాస్ ఆఫ్ ఈ టేస్ట్ సెన్సేషన్ పోవటం ఈ కొద్దిగా బిగ్ అడ్వాంటేజ్ అనమాట. మనకి ఈ కోవిడ్ సిమ్టమ్స్ అని తెలుస్తుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటాయో దాని ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాలి. మీరు రెగ్యులర్గా వాడే మెడిసిన్స్తో పాటు వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అనమాట. వైటమిన్ డి న్యాచురల్గా మన సన్లైట్లో దొరుకుతుంది. బట్ ఇన్ కేస్ మీకు బయటికి వెళ్ళే పరిస్థితి, బయటికి వెళ్ళి సన్లైట్లో ఉండటానికి కొంతమందికి అవ్వదు. సో అలాంటి వాళ్ళు వైటమిన్ D3 అని తీసుకోవచ్చు, కోలికాల్సిఫెరాల్. అది వారానికి ఒకసారి, అంటే 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది వైటమిన్ D3 ట్యాబ్లెట్లో. అది వారానికి ఒకటి సరిపోతుంది. తర్వాత జింక్ తీసుకోవాలి. జింక్ 200 mg ట్యాబ్లెట్స్లో దొరుకుతుంది, అలా తీసుకోవచ్చు. లేకపోతే జింకోవేట్, ఈ చిన్న మినరల్స్ అన్ని, కాపర్, మెగ్నీషియం అన్నీ కలిపి జింకోవేట్లో వస్తుంది అన్నమాట. ఆ ట్యాబ్లెట్ రోజుకి ఒకటి తప్పకుండా తీసుకోండి. తర్వాత ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఈ మెడరాల్ అని మెథైల్ప్రెడ్నిసోలోన్, ఇది 16 mg ట్యాబ్లెట్స్ ఉంటాయి. అది మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవచ్చు. ఇది ఏంటంటే స్టెరాయిడ్ అన్నమాట. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది. ఎప్పుడైతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తుందో, వైరస్ అటాక్ చేస్తుందో, సైటోకిన్ స్టార్మ్ అని అది వెంటనే బర్స్ట్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఇన్ఫ్లమేషన్ చాలా పెరిగిపోతుంది. సో ఈ మెథైల్ప్రెడ్నిసోలోన్ 16 mg, మెడ్రాల్ 16 mg ఈ సైటోకిన్ స్టార్మ్ని కంట్రోల్లో పెడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎలిక్విస్ అని చాలా మంచి ట్యాబ్లెట్, అది అపెక్సిబాన్ అంటారు. ఇది ఏంటంటే బ్లడ్ క్లాట్స్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది ఒకవేళ ఇది మీకు దొరకలేదు అనుకోండి, ఎలిక్విస్ మరి అపెక్సిబాన్ 5 mg రోజుకు ఒకటి తీసుకుంటే చాలు. ఒకవేళ ఇది దొరకలేని సబ్స్టిట్యూట్ ఏంటంటే ఎకోస్పిరిన్ 75 mg. ఇది కూడా బ్లడ్ థిన్నర్ అనమాట, బ్లడ్ క్లాట్స్ రాకుండా చూస్తుంది అనమాట ఎకోస్పిరిన్. ఇది వాడచ్చు మీరు. దాని తర్వాత మీరు ఇంటి దగ్గర చేసే ఇంకేంటంటే తప్పకుండా రోజుకి 3 సార్లు హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని గార్గిల్ చేయండి. పొక్కిలిస్తామంటారు కదా, అవి తప్పకుండా 3 సార్లు గార్గిల్ చేయండి. దాని తర్వాత హాట్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. హాట్ వాటర్ డైలీ. హాట్ వాటర్లో మీరు లైట్గా లెమన్, తర్వాత దాల్చిన చెక్క అంటారు కదా, సినమన్, అది చాలా మంచిది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అది బాగా పనిచేస్తుంది. దాని తర్వాత మీరు ఇంకా ఇంటి దగ్గర కషాయం మీద అంటారు కదా, ఇవన్నీ తీసుకోండి, చాలా మంచిది. అండ్ ఇంకా మీరు బెటాడిన్ 2% సొల్యూషన్ అని మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. బెటాడిన్ తీసుకొని మీరు రోజు డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చు అన్నమాట, థ్రోట్ని డిస్ఇన్ఫెక్ట్. ఈ 2%ని ఒక కొద్దిగా కప్లో చిన్న మూతను తీసుకొని ఒక గ్లాసులో వాటర్లో కలిపి అది పొక్కిలించవచ్చు అన్నమాట. అది కూడా మౌత్ వాష్ క్లీన్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఇంటి దగ్గర తీసుకునే జాగ్రత్తలు. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ మనం మెడికల్గా తీసుకుని, బట్ నేను చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యే ఫార్ములా ఏంటంటే దీన్ని న్యూ స్టార్ట్ అంటారు. న్యూ స్టార్ట్ అంటే N ఫర్ న్యూట్రిషన్, E ఫర్ ఎక్సర్సైజ్, W ఫర్ వాటర్, S ఫర్ సన్లైట్, T ఫర్ టెంపరెన్స్, A ఫర్ ఎయిర్ అండ్ R ఫర్ రెస్ట్ అన్నమాట. ఇది నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న ఫార్ములా. ఫస్ట్ N ఫర్ న్యూట్రిషన్ ఏంటంటే డయట్ బాగా తీసుకుంటాం. ఈ కోవిడ్-19 ఈ సిచ్యువేషన్లో అందరూ బాగా ప్రోటీన్ డయట్ ఎక్కువ తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు చాలామంది పాలు, బ్రెడ్ ఇవి తింటూ ఉంటారు. యాక్చువల్లీ అవి ఇంకా ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. అలా మీరు రెగ్యులర్గా తీసుకునే డయట్ తీసుకోండి. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత వేడిగా ఏది దొరికితే తినండి. డయట్ మాత్రం బాగా తీసుకుంటే, మీరు ఎంత బాగా తీసుకుంటే అంత ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఏ సిక్నెస్ వచ్చినా. నాకు మొన్న హై ఫీవర్ వచ్చింది, నెక్స్ట్ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినేస్తాను అండ్ చాలా ఫాస్ట్గా తగ్గిపోయింది. సో డైట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏది అది తినొద్దు అంటారు. మీకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేద్దాం, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది, బాడీ వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు ఆపచ్చు. బట్ ఎవరో చాలామంది చెప్తూ ఉంటారు తినకూడదు, ఇది తినకూడదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎప్పుడైనా తినచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత ఎక్సర్సైజ్.
ప్రస్తుతానికి మీరు ఇంటి దగ్గర చేయవలసిన ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్, బయటికి వెళ్ళి చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంటి దగ్గర మీరు మెయిన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి. రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఆవిరి తీసుకుంటారు కదా, ఆవిరితో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పడుతున్నాయో మీరు ఎలా పడుకోవాలి అంటే పొట్ట మీద పడుకోవాలి, ఫ్లాట్గా, ప్రోన్ పొజిషన్ అంటారు అన్నమాట. ఈ ప్రోన్ పొజిషన్ ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే లంగ్స్ అంతా ఎక్కువ వెనకాల ఉంటాయి, ఎదర ఈ బోన్స్ మజిల్స్ ఎక్కువ ఉంటాయి, లంగ్ పార్ట్ అంతా ఎక్కువ వెనకాల ఉంటుంది అన్నమాట. ఈ ప్రోన్ పొజిషన్లో పడుకుని మీరు డీప్ బ్రీత్ చేశారనుకోండి, వెంటనే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా చెక్ చేయండి, మీరు ఆక్సిమీటర్తో కూడా చెక్ చేయొచ్చు. ఈ పొజిషన్లో పడుకుంటే మీకు ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది, ఎయిర్ వే క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది, సో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. మీకు ఎప్పుడైనా ఆక్సిజన్ సాచురేషన్ పడుతుంటే ఇది తప్పకుండా చేయండి, ప్రోన్ పొజిషన్లో పడుకోవాలి. దాని తర్వాత డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా రకాలు ఉంటాయి కదా, మీకు కొన్ని తెలుసు, అవన్నీ చేయండి. దాంతోపాటు నేను ఒకటి సజెస్ట్ చేస్తున్నాను, మీరు మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది, ఇది తీసుకోండి. దీన్ని రెస్పైరోమీటర్ అంటారు అన్నమాట. ఇది 3 బాల్స్ ఉంటాయి. ఓకే, ఇది రెస్పైరోమీటర్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే ఇది మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. ఇది కొనుక్కొని మీరు డీప్ బ్రీత్ తీసుకుని గట్టిగా ఊదండి. ఊదితే బాల్స్ లేస్తాయన్నమాట పైకి. సో మీరు కంప్లీట్గా ఊదినప్పుడు కంప్లీట్గా ఆ బాల్స్ లేచి కొన్నిసార్లు మీరు ఆ బ్రెత్ని హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మన లంగ్ బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో స్లోగా బ్రీతింగ్ కెపాసిటీ పెరిగి మీకు ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది అన్నమాట. మీరు ఈ కోవిడ్ నుంచి రికవరీ అవుతున్న వాళ్ళు ఆక్సిజన్ని ఈ హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఈ లంగ్స్ కొంచెం కాంప్రమైజ్ అయిపోతాయి. ఇది వాడటం వల్ల ఆక్సిజన్ కెపాసిటీ పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇది ఇంకా కంప్లీట్ చేయలేదు. ఎక్సర్సైజ్ తర్వాత చాలా రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి. రెస్ట్ ఇప్పుడు 7 to 8 hours రెస్ట్ తీసుకోండి. టెన్షన్ పడద్దు, భయపడద్దు. టెన్షన్ వల్ల, యాంగ్షియస్నెస్ వల్ల, భయం వల్ల చాలామంది చాలా విధాలుగా ఎఫెక్ట్ అవుతారు. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించి రెస్ట్ ఎక్కువ తీసుకోండి. దాని తర్వాత గాలి ఎక్కువ పీల్చాలి. మీరు విండోస్ ఎప్పుడు వెంటిలేషన్లో ఉండాలి, విండోస్ తీయండి, బాగా గాలి పీల్చండి. సో ఫ్రీ ఎయిర్ ఎప్పుడు వస్తూ ఉండాలి. మీకు వీలైతే బయటికి వెళ్ళి మంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఉండండి. తర్వాత సన్షైన్ మీకు వీలైనంత వరకు మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్ సన్లైట్, ఈవినింగ్ సన్లైట్ చాలా ఇంపార్టెంట్. ఇది వైటమిన్ డి న్యాచురల్గా వస్తుంది అన్నమాట. సో సన్లైట్లో ఉండటం వల్ల మనలో ఉన్న కొన్ని సూపర్ఫిషియల్గా స్కిన్ మీద ఉన్న జర్మ్స్ కూడా చచ్చిపోతాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమడిగా, ఓకే, ఇది ఇంకా లాస్ట్ క్వశ్చన్ మాట. ఇది వ్యాక్సిన్ అన్నది దిస్ ఇస్ బికమ్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. అంటే చాలామంది చాలా రకాలుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది కావాలంటున్నారు. సో వ్యాక్సిన్ అన్నది ఏంటంటే ఇప్పుడు మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తుంది అన్నమాట. సో వ్యాక్సిన్ వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే చాలా రకాల వ్యాక్సిన్ వచ్చేసి చాలా కంపెనీస్ వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసాయి. ఇప్పుడు ఫైజర్ బయోన్టెక్ అని అదొక వ్యాక్సిన్, తర్వాత కోవిషీల్డ్, అది ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా, తర్వాత మోడర్నా, తర్వాత సినోవాక్, తర్వాత స్పుట్నిక్, ఇవన్నీ చాలా వ్యాక్సిన్స్ వచ్చేసాయి. బట్ మన ఇండియాలో హైదరాబాద్లో బేస్డ్ కంపెనీ భారత్ బయోటెక్ కోవాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ చేసింది. సో ఫైజర్ వచ్చేసి ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్, అంటే ఎంఆర్ఎన్ఏ జెనెటిక్ కాంపోజిషన్లో చేసింది. తర్వాత ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వచ్చేసి అడినో వైరస్ని దాంట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే జెనెటిక్ కోడ్ని పంపించి దాని వ్యాక్సిన్ కింద చేసి మన బాడీలో ఇంజెక్ట్ చేస్తుంది అది. దాని తర్వాత మోడర్నా అన్నది, అది కూడా ఎంఆర్ఎన్ఏ బేస్డ్. ఇప్పుడు మన భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఉంది కదా, అది వచ్చేసి ట్రెడిషనల్గా తయారు చేస్తుంది అన్నమాట.
అది అంటే వైరస్ని యాక్టివేట్ చేసి ట్రెడిషనల్ ఓల్డ్ మెథడ్స్ మీద అది తయారు చేశారు. సో నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది కోవాక్సిన్. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామంది భయపడుతున్నారు, అంటే చాలామందికి మళ్ళీ వచ్చింది కరోనా వచ్చిందని. నాకు తెలిసి కరోనా ఆల్రెడీ ముందే ఉన్నట్టుంది, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అది బయటకు వచ్చింది. సో వ్యాక్సిన్ ద్వారా కరోనా వచ్చింది అన్నది అది టోటల్ మిస్అండర్స్టాండింగ్. సో వ్యాక్సిన్ కొంతమందికి కొన్ని విధాలుగా పనిచేస్తుంది. కొంతమందికి వ్యాక్సిన్ వేసుకున్న మళ్ళీ రీఇన్ఫెక్షన్ రావచ్చు, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ సపోర్ట్ చేయట్లేదు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే కానీ ఈ వ్యాక్సిన్ మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వ్యాక్సిన్ ఓన్లీ ఇట్ కెన్ ట్రిగర్, అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తుంది. బట్ మన బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటే కానీ ఈ వ్యాక్సిన్ మనకి హెల్ప్ చేయదు. సో వ్యాక్సిన్ ఏంటంటే ఓన్లీ ఇట్ కెన్ హెల్ప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అనమాట, రిస్క్ తగ్గిస్తుంది. సో బట్ అట్ ద సేమ్ టైం మన బాడీ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, అంటే కొంతమంది ఫీవర్ వచ్చినప్పుడు తర్వాత మీకు ఏమన్నా సిగ్గా ఉన్నారంటే బాగాలేదంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం చాలా మంచిది. తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేసి వ్యాక్సిన్ వేయించండి. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ ఏం వాడద్దు. మీకు ఏమైనా ఫీవర్ అలాంటివి వద్దు, ఓన్లీ పారాసెటమాల్ వాడండి. పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వేరే ఏం వాడద్దు. మీకు ఏమైనా బాగాలేదంటే కొన్ని రోజులు వెయిట్ చేసేటప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి. ఇది చెప్పాలనుకున్నది. సో ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుంది. అండ్ అభిషేక్ హ్యాస్ సంథింగ్ టు షో నౌ. Has prepared a small sketch here. Abhishek, can you explain? Wear a mask when you are going out. Means మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు గ్యారెంటీగా మాస్క్ వేసుకోండి, అది మీ సేఫ్టీ ఫస్ట్ వన్. శానిటైజ్ బిఫోర్ యూ టచ్ ఎనీథింగ్. మీరు బయట నుంచి వచ్చేటప్పుడు పైగా మళ్ళీ మీరు స్కూల్లో పైగా ఎక్కడికైనా బయటకు వెళ్ళే ముందు శానిటైజ్ చేసుకోండి. మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అంటే 2 meters or 3 meters డిస్టెన్స్ పెట్టుకున్నా చాలు. మీరు అంటే షాప్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు సర్కిల్ గీసి ఉంటుంది, దాని మీద నుంచుంటే మీకు చాలు. అంటే దాట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. And I hope you have learned something about coronavirus in more detail now. Thank you and good night. Bye. Bye.